మేడిగడ్డ కుంగుబాటుపై కేసు వేసిన లింగమూర్తి హత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లింగమూర్తిని హత్య చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సిబిసిఐడితో విచారణ జరిపించి 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గండ్ర వెంకటరమణారెడ్డి. లింగమూర్తి హత్యతో తనకు గాని బీఆర్ఎస్ పార్టీకి గాని ఎలాంటి సంబంధం లేదన్నారు. సిబిఐతో విచారణ జరిపించినా తమకు అభ్యంతరం లేదన్నారు గండ్ర. ఈరోజు రాజలింగమూర్తిని పుట్టలు పెట్టుకున్నావు, చాలా సీరియస్గా చెప్తున్నాం. హత్యా రాజకీయాలు మానుకోండి, ఎట్టి బదులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం, ఎంక్వైరీ చేయాలి. సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు 24 అవర్స్లోనే క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరి ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మా డిమాండ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే కొంత బాధాకరంగా ఉంది. ఈ యొక్క హత్యా కోణాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారెడ్డి హత్య చేయించిందని చెప్తా ఉన్నాడు. ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. వారు ఏదో సిబిసిఐడి అంటారు. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మాకు హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తాం.